న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు చిన్న కాశీరేవులో వేంచేసి ఉన్న శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆద్యాంతరహితము అద్భుతంగా సాగిన ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి వందలాదిగా భక్తులు తరలివచ్చారు. స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం అనంతరం విచ్చేసిన భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదాల వితరణ చేశారు. నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు డేరం శ్రీనివాస్, ప్రవీణ్ శర్మ, శ్రీ లక్ష తులసి పూజా కమిటీ అధ్యక్షులు పచ్చిపులుసు ఆదినారాయణ, కార్యదర్శి నడుపల్లి ఆంజనేయులు, ఉపాధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, కోశాధికారి శ్రీకాకుళపు పురుషోత్తం, కమిటీ సభ్యులు నడిపల్లి పేర్రాజు, చిత్తజల్లు చంద్రశేఖర్, ఉజ్జిన జవహర్లాల్ నెహ్రూ, పంతనంక సురేంద్ర కుమార్, మద్దాల సత్యనారాయణ మరియు భక్తుల సమక్షంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. దశపూర్వేషాం మతు వంశ్యానాం आयुष्मदकमलासनस्य सकल दुर्दिनवसायकस्य सत्यसन्धस्य चन्द्रस्य तेजस्विनः समितन्नयन आनन्दः ఏదైనా ఉంటే మీ గుళ్ళు చెప్పమంటారు. మీరు ఏదైనా సాక్షి కావాలంటే మీ గుళ్ళు చెప్పమంటారు. మీ మనస్ఫూర్తిగా చెప్పమంటారు. అటువంటి
ఆ మంత్రోపాసన చేయడం వల్ల ఆ శిష్యుల్లో ఒక దివ్యమైనటువంటి శక్తి లేకుండా ఊరికే మనం కరెంట్ పంపించామనుకున్నాం ఎలా ఉంటుంది 4 క్యాండిల్ ఉపాసనా శక్తి ద్వారా పంపిస్తే అది ఏమవుతుంది శరీరానికి ప్రతిపాదించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే తను సాధించినటువంటి मुहूर्त शुभ मुहूर्त सहस्रारोपणं क्रियात् सवित्रे पद्मावती समेत कल्याण वेंकटेश्वर स्वामी ध्यान वाहनादि ప్రోత్సాహాన్ని కానీ కమిటీ కల్పిస్తే ఆలయాన్ని మరింత కట్టించే అవకాశం ఉంటుంది. पादयोः भाग्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि समर्पयामि ఇక్కడే వెళ్ళి ఇక్కడ వేస్తే మళ్ళీ మనం తీసేసి జాగ్రత్తగా తీయడం దేవుడి దగ్గర వేస్తే గొప్పగా
प्रदायन् महातीर्थपञ्चकवादिने वामदेव प्रियान् महा जनकेष्ठ प्रदायन् महा मार्कण्डेय महातीर्थ जातपुण्य प्रदायन् भाव वाग्मद మన నిర్వజ్జపురం చిలకాశీరేవులో వేంచేసినటువంటి శ్రీ అల్వేలుమంగా పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు బ్రహ్మోత్సవాలు ఈ రోజు ఉదయం నుంచి మొదలయ్యాయి. 5 రోజులు జరుగుతాయి. పాంచాంగికంగా వైదిక స్మార్తార్థ విధానంలో జరిగేటువంటి కళ్యాణోత్సవాలు 6వ రోజు అన్న సమారాధన తోటి ఈ ఉత్సవం ముగుస్తుంది. ఈ రోజు మొదలై ఇప్పుడు సాయంత్రం స్వామివారి యొక్క కళ్యాణోత్సవం దివ్య వైభవంగా జరుగుతోంది. మరి కమిటీ సభ్యులందరూ కూడా స్వామివారికి అత్యంత భక్తి ప్రపత్తులతోటి ఈ ఉత్సవాల నిర్వహణకు కావాల్సినటువంటి అన్ని రకాలుగాను సహకరిస్తూ ఈ కార్యాన్ని ఉచ్చస్కంధాలపై వేసుకుని స్వామివారి యొక్క నిజానికి దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అంటారు, కానీ ముఖ్యంగా ఎవరో ఒకరు ఉండాలి. కాబట్టి మరి ఈ కార్యవర్గం ఈ స్వామి యొక్క లక్షపత్రి పూజా కమిటీ ఆధ్వర్యంలో ఈ ఆలయం నిర్వహణ అనేటువంటి ఆర్థిక నిర్వహణాన్ని చేయబడుతుంది. 3వ రోజు అంటే ఎల్లుండ మంగళవారం నాడు స్వామివారికి లక్ష తులసి పూజ నిర్వహణ జరుగుతుంది. బుధవారం నాడు లక్ష తులసి పూజ నిర్వహణ జరుగుతుంది. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు లక్ష తులసి పూజ ఉంటుంది. ఆ తర్వాత సదస్యం అని చెప్పేసి వేదాశ్వరచనం చేయబడుతుంది. స్వామివారికి వేదంతో వినిపించబడుతుంది. ఆ తర్వాత 5వ రోజు ఉదయం చక్రస్థానం ఉంటుంది. చక్రస్థానం అయిన తర్వాత సాయంత్రం శ్రీపుష్పయోగోత్సవంతో ఈ ఉత్సవాలు 5 రోజులు అవుతాయి. 6వ రోజు శాంతి కోసం అని చెప్పేసి దాతలు మహారాజశ్రీ నడుపల్లి జగలింగేశ్వరరావు దంపతుల వారిచే ప్రతి సంవత్సరం లాగే ఈ అన్న సమారాధన ఆర్థిక నిర్వహణ చేయబడుతూ వారి చేత నిర్వహించబడుతూ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పేసి అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనందరం కూడా భక్తప్రతో మనందరం పనిచేసి ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా నెరవేర్చుకుని మనం ఈ స్వామి యొక్క కృపకి పాత్రలు అవ్వాలని కోరుతూ నమస్కారం చేస్తున్నాను. గోవిందా గోవింద.